మన రాజు ఎవరై అంటే రక్షణ ఇచ్చేవాడు. మన రాజు ఎవరై అంటే దీనుడు. ఇవన్నీ రాజు పిల్లలమని చెప్పుకుంటాం మనము. ఆయన మోడల్గా మనకు చెప్పి నేర్పి ఈ లోకంలో ఆయన ముగించాడు. యేసుక్రీస్తు నమ్ముకుని అడుగులు వేస్తున్న మన బ్రతుకులు, మన జీవితంలో ఆయన మన బ్రతుకులు చేసిన ప్రతి దానికి బట్టి మనం ఏం చేయాలంటే సంతోషించాలి. రాజుని కిరీటం పెట్టుకొని, రాజుని ఇక్కడ బోర్డు పెట్టుకొని ఉండటం కాదు. బైబిల్లో రాయబడి మన ఇంకొక మాట ఏమన్నదంటే, యోహాను రాసిన 2వ పత్రిక 4వ వచనంలో రాయబడిన మాట చదవండి. యోహాను రాసిన 2వ పత్రిక 4వ వచనంలో రాయబడిన మాట. అందువలన తండ్రి వలన మనము ఆజ్ఞను పొందిన ప్రకారము మీ పిల్లల్లో కొందరు ఎవరంట? అందరూ కాదు. ఆయన పిల్లలని చెప్పుకునేవాళ్ళు, యేసుప్రభు నమ్ముకుని చెప్పుకునేవాళ్ళు, ప్రార్థనకి వెళ్తామని చెప్పుకునేవాళ్ళు ఉన్నారు. ఇక్కడ రాయబడి అందరూ కాదు. పండుగ క్రైస్తవులు ఉన్నారు, మట్ల పట్టుకుని తిరిగే వాళ్ళు ఉన్నారు, బట్టలు మార్చుకుని తిరిగే వాళ్ళు ఉన్నారు. ఇక్కడ అంటాడు యోహాను భక్తుడు, కొందరు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేని అనుసరిస్తున్నారట? సత్యాన్ని అనుసరించే పిల్లలు కావాలి ఆయనకి. కొబ్బరి బట్టలు పట్టుకుని తిరిగేవాళ్ళు కాదు అవసరం ఆయనకి. గుడ్లు మార్చుకుని తిరగటం కాదు. గుడ్లు ఎంతకాలం ఉంటాయండి? కొంతమంది నల్ల బట్టలు వేసుకుంటే, కొంతమంది తెల్ల బట్టలు వేసుకుంటే, కొంతమంది మట్ల పట్టుకుని తిరుగుతుంటే. ఆయన పిల్లలుగా మనం మనకుండవలసింది సత్యాన్ని వెంబడించే వాళ్ళుగా మనం బ్రతకాలి. సత్యానికి సాక్షులుగా నిచ్చే వాళ్ళుగా ఉండాలి. సత్యాన్ని బట్టి సంతోషించేవాళ్ళు. ఎవరు సత్యము? మన దేవుడు సత్యము. అసత్యం కాదు. అందరూ కాదు, కొందరున్నారట సత్యము కొరకు జీవించేవాడు. ఆమేన్. సత్యం కొరకు బ్రతికేవాళ్ళు. శ్రమైన, కష్టమైన, కన్నీళ్ళైనా, ఇరుకైనా, ఇబ్బందులైనా దేవుని కొరకు జీవించే కొందరు. అందరూ కాదండి, కొందరంట అక్కడ రాయిపోయిన మాట. నీ పిల్లలు కొందరు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని బహుగా సంతోషించున్నాను. యోహాను భక్తుడు అంటాడు. ఈ పునరుత్థాన ప్రభు సన్నిధికి వచ్చిన ప్రియ దేవుని పిల్లారా, మనం దేన్ని బట్టి సంతోషించాలంటే సత్యాన్ని అనుసరించే వాళ్ళగా బ్రతకాలని, సత్యం కొరకు సాక్షులుగా నిలవాలని. అసత్యాన్ని పోగు చేసి సత్యాన్ని అసత్యంగా మార్చి, ఒక గొప్ప దైవజనుడు చనిపోయాడండి, చంపబడ్డారని అంటారు కొంతమంది. తాగి చనిపోయాడు అంటున్నాడు. దైవజనుడు దేని కట్టారండి? త్రాగుబోతు కట్టారు. ఒక గొప్ప దైవజనుడు. ఆయన ప్రసంగాలు వింటుంటే ఎంతో లోతుగా, చాలా లోతుగా చెప్తున్నారు దైవజనుడు. దైవజనులందరూ దేనికట లేరని ఉన్నారేమో ఒకవేళ. అందుకే అన్నాడు కొందరు, దేవునికి మహిమ కలుగును గాక. ఉన్నారు కొందరు ప్రాణాన్ని త్యాగం చేసేవాళ్ళు, సత్యం కొరకు బ్రతికేవాళ్ళు, అసత్యాన్ని దూరం చేసి సాక్షులుగా నిలిచేవాళ్ళు ఉన్నారు. నీవేవై ఉండాలంటే, నీ రాజు నీతిపరుడు గనుక నీతిగా బ్రతకాలి. ఆమేన్. నీ రాజు ఎవరై అంటే రక్షణ కలిగిన వాడు గనుక రక్షించబడాలి. నీ రాజు ఎవరంటే దీనుడు. 3 మాటలు అక్కడ వ్రాయబడి ఉన్నాయి. ఆయన గాడిదను గాడిది పిల్ల మీద ఎక్కి
నీ యొద్దకు వస్తున్నాడు. హల్లెలూయా. నిన్ను నీతిమంతులుగా మార్చాలని, నీతికి సాక్షిగా నిలపాలని, నీతి మార్గంలో నడవాలని. కొంచెం బైబిల్లో గమనం చూస్తే పరిశుద్ధ గ్రంథంలో బైబిల్లో వ్రాయబడిన మాటని చదవని మాటని కీర్తనల గ్రంథంలో వ్రాయబడిన మాట. కీర్తనల గ్రంథము 64వ అధ్యాయం 10వ వచనం వ్రాయబడిన మాట. కీర్తనల గ్రంథము 64వ అధ్యాయం 10వ వచనం వ్రాయబడిన మాట ఏమనుందంటే, నీతిమంతులు యెహోవాను బట్టి సంతోషించుదురు. గట్టిగా చదవండి. నీతిమంతులు యెహోవాను బట్టి సంతోషించుచు ఆయన శరణుజొచ్చెదరు. యథార్థ హృదయులందరూ అతిశయిస్తారు. నీతిమంతులట, నీతిమంతుడు యేసు క్రీస్తుని గురించి ఏమవుతారంటే సంతోషిస్తారట. హల్లెలూయా. ఎవరు సంతోషించేది? నీతిమంతులు. ఎందుకు? ఆయన వారి జీవితాల్లో చేసినన్ని మేళ్ళన్ని తలంచుకుంటూ కృతజ్ఞత కలిగి హృదయముతో, కృతజ్ఞత గల భావముతో ఆయన బట్టి సంతోషిస్తారండి. కృతజ్ఞత లేని వారు సంతోషించలేరు. కృతజ్ఞత కలిగిన వారు ప్రభు వారి జీవితంలో చేసిన మేళ్ళన్నీ తలంచుకుంటూ ప్రభు ఈరోజు నన్ను స్థితిలో ఉంచారు, ఒక సహవాసం ఇచ్చారు, మా క్షేమంలో దైవజనులు ఇచ్చారు, మాకు ప్రార్థించే బిడ్డలు ఇచ్చారు, మమ్మల్ని పోషిస్తున్న దేవుడు అని ఆ దేవుడు చేసిన మేళ్ళన్నింటినీ బట్టి నీతిమంతుడు యేసుక్రీస్తు చేసిన ప్రతి మేలుని తలంచుకుంటూ కృతజ్ఞత కలిగి ప్రభుని స్తుతిస్తారు. నీతిమంతులు చేసేది అదేనండి. నేను నీతిమంతుడో అని చెప్పుకొని తిరగరు. నీతిమంతులకు ఉన్న ఆలోచన ఏంటంటే కృతజ్ఞత కలిగి ప్రభుని స్తుతిస్తారు, చేసిన వీళ్ళు తలంచుకుంటూ. అందుకే భక్తులు నీతిమంతులు యెహోవాని బట్టి, యెహోవా వారి జీవితంలో చేసిన మేలుని బట్టి సంతోషిస్తారని నీతిమంతులు. యేసుక్రీస్తు ఏమని చెప్పాడంటే, యేసుక్రీస్తు ఈ లోకానికి వస్తున్న దినాలలో, ఆయన మార్గంలో వస్తున్న సందర్భాలలో అనేకులు యేసు ప్రభుని చూసి గాడిద మీద వస్తున్నాడని కేకల వేస జయము జయము జయమని ఆయన బట్టి ఏం చేశారు? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పరలోకానికి భూకి దిగి వచ్చిన రాజు 11వ అధ్యాయము మార్కు సువార్త 7వ వచనం, 8వ వచనం, 9వ వచనం, 10వ వచనం గమనం చూస్తే వారు గాడిద పిల్ల యేసునందుకు తోలుకొని వచ్చి తమ బట్టలు దానిపైన వేయగా ఆయన దాని మీద కూర్చుండెను. అనేకులు, మార్కు సువార్త 11వ అధ్యాయము 7వ వచనం, 8వ వచనం, 9వ వచనం, 10వ వచనం, అనేకులు తమ బట్టలు దారి పొడును పరచిరి, కొందరు తన పొలంలో నరికిన కొమ్మలను పరిచిరి, మరియు ముందు వెళుచునేవారు వెనక వచ్చేవారు జయము ప్రభు పేట వచ్చేవాడు స్తుతించబడుగాక, దావీదు రాజ్యము స్తుతించబడుగాక అని ముందు వచ్చేవాడు వెనక వచ్చేవాడు కేకలు వేస్తా ఉన్నారంటండి. కేకలు వేస్తున్నారు, స్తుతిస్తున్నారట, దేవుని ఘనపరుస్తున్నారట, దేవుని మహిమపరుస్తున్నారటండి. నీతిమంతులైన వాళ్ళు ఏం చేయవలసింది ఏంటంటే దేవుని స్తుతిస్తారు, దేవుని ఘనపరుస్తారు, దేవుని మహిమపరుస్తారు, దేవుని నామాన్ని హెచ్చిస్తారండి. అది కృతజ్ఞత కలిగిన మనస్సు. కృతజ్ఞులు ఏం చేస్తారంటే దేవుని స్తుతిస్తారండి. నీతిమంతులు ఆయన స్తుతిస్తారు, నీతిమంతులు రాజును బట్టి స్తుతిస్తారు. ఏముందండి మనలో? ఏ పాటి వారి మనము? ఏముందని మనం అతిశయించాలి? ఏముందని మనల్ని గర్వించాలండి? దేవుడు మనం రక్షించాడు కనుక అది ఆయన సన్నిధికి వచ్చి ఆయన మాటలు వినే భాగ్యం ఇచ్చాడు దేవుడు. అంతవరకే రక్షించాడు కనుక, లోకం నుండి పాపం నుండి చీకట్లు తప్పించి ఆయన రక్షించాడు కనుక ఆయన మధ్యలోకి వచ్చాం మనం.
ఆయన స్తుతిస్తున్నాం, ఆయన చేసిన మేలు సాక్ష్యాలు చెప్పుకున్నాం. రక్షణ పొందేవు కనుక ఆయన స్తుతిస్తున్నాం. దేవుడు నీకు అప్పగించిన పనిని బట్టి, దేవునికి ఇచ్చిన ఆధిక్యతను బట్టి లోకంలో ఎవరు పొందండి గొప్ప భాగ్యము. దేవుని బట్టి స్తుతించాలి. లోకంలో వాడు దేవుని బట్టి స్తుతించరు. లోకంలో ఉన్నదాన్ని బట్టి, లోకంలో ఏదో ఉందని, లోకంలో ఏదో జరిగిందని, లోకంలో ఏదో కలిగిందని, లోకంలో దాన్ని అతిశయపడతారండి. ఒక రాజ్యాన్ని పరిపాలించి రాజు ఉన్నాడు. రాజ్యాన్ని పరిపాలించి ప్రజలందరూ ఓట్లు వేసారు కనుక రాజు అయ్యాడు. ప్రజల రాజ్యాన్ని పరిపాలించి అధికారాన్ని ప్రభు ఇచ్చాడు. రాజు చేయవలసి చేయాలి దేశానికి. నేను సేవకుడినండి, దేవుడు నియమించుకున్నాడు. నాకు దేవుడిచ్చిన వాక్కుని మీకు ప్రకటన చేయాలి. దేవుడు నాకు ప్రేరేపించిన మాటలు మీతో చెప్పాలి. దేవుడు మీకు పిల్లల్ని ఇచ్చాడండి. తల్లిదండ్రులుగా పిల్లలుగా చెప్పాలి, మీరు చెప్పాలి. వినరండి, కాదు, చెప్పే బాధ్యత నీది. కన్నావు గనక చెప్పే బాధ్యత నీది. కన్నావు గనక ఆ బాధ్యత నీకు ఇచ్చాడు గనక, దేవుడు నాకు ఈ బాధ్యత ఇచ్చాడు గనక నేను చెప్పాల్సింది. రాజ్యాన్ని పరిపాలించే రాజు ప్రజలందరూ గెలిపించారు కనుక రాజ్యాన్ని చేయాలి. ఒకరోజు రాజుగారు, అంతకుముందు రాజు పరిపాలనలో ఆ ప్రజలకి ఉండటానికి వసతి లేదు, రోడ్లు లేవు, లైట్లు లేవు, బిల్డింగులు లేవు. ఆయన రాజు అయిన తర్వాత ప్రజలకి చేయాల్సింది రాజుగారు కనుక సైడ్ కాళ్ళు కట్టించి, లైట్లు వేసి, తార్ రోడ్లు పోసి, బిల్డింగులు కట్టించి ఇవన్నీ చేశాడు. చేసిన తర్వాత దాన్ని చూసి అంటాడు, ఇదంతా నా బలాతిశయము. దేవుడు నా పక్షం జరిగించాడు, దేవుడు నన్ను ఈ స్థితిలో ఉంచాడు కనుక దేవుడు చేసి అంటలా. దానియేలు గ్రంథము 4వ అధ్యాయము 30వ వచనం. రాజు ఏమంటున్నాడు? రాజు బబులోనును, ఈ మహావిశాలమైన పట్టణమును, నా బలాధికారమును, నా ప్రభావ ఘనతను ఘనపరచుటకై నా రాజ్య కంపోజింగ్ చేయి. నువ్వు కంపోజ్ చేసి నేను చదువుతా. రాజు బబులోనును, ఈ మహావిశాల పట్టణమును, నా బలాధికారమును, నా ప్రభావ ఘనతను ఘనపరచుటకై నా రాజ్య నగరిగా నేను కట్టించింది కాదా? నా బలాతిశయము, నా బలము, నా తెలివి, నా జ్ఞానము, నాకున్న నా 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 అంటూ ప్రారంభించాడు. నీ లేకపోతే నీకు అన్నం పెట్టే దిక్కు లేరు, ఎవరు లేరంట. నేను లేకపోతే ఒకరోజు అంట్లు కొట్టుకొని చేత కాదు, నీకు బట్టలు కొట్టుకొని చేత కాదు. నేను లేకపోతే ఒకరోజు నీకు ఇల్లంతా ఈగలవతలు కూడా నేను ఉండబట్టే. నీకు అప్పచెం నీ బాధ్యత నువ్వు చేయాల్సింది. ఆ ఇంటికి ఇల్లాలుగా దేవుడు ఏర్పరచుకున్నాడు కనుక పిల్లలకి చేయాల్సింది భర్త చేయాలి. భర్త పిల్లలకి చేయాల్సింది చేయాలి, కుటుంబాన్ని చేయాలి. నేను చేశాను, నా తెలివితేటలు, నా డబ్బు, నా బలం అంటానే ఉన్నాడు రాజుగారు. నా తెలివితేటలు, నా బలాతిశయం, నా ధనము, నా ఘనము అంటానే ఉన్నాడండి. పరలోకం నుంచి వాక్కు బయలుదేరింది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రజలు నన్ను ఎన్నుకున్నారు కనుక నాకు ప్రజలకి సేవ చేసే భాగ్యం ఇచ్చాడు దేవుడు, నాకు ఇచ్చాడు ఈ ఘనత అంటలా. నా బలాధికారము, నా రాజనగరము, నా ఘనత కొరకు నా నా అంటానే ఉన్నాడు. పరలోకం నుంచి వాక్కుపోయింది. రాజా ఆయన నోట మాట ఉండంగానే పరలోకం నుంచి వాక్కు బయలుదేరింది.
నీవు నా నా అంటున్నావు గనక నీవు పశువులే అడవికెళ్ళి గడ్డి మేస్తావు అన్నాడండి. అంతే. ప్రభు నాకు ఆరోగ్యం ఇచ్చాడు కనుక నేను మందిరానికి వెళ్ళాను. నాకు ప్రభు మెలకు గల ఆత్మ ఇచ్చాడు కనుక ప్రార్థన చేసుకున్నాను. నా రక్తసంలో ప్రభు నన్ను రక్షించుకున్నాడు కనుక నేను ఆయన స్తుతిస్తున్నాను. అబ్బే, ఆ కృతజ్ఞత కలిగిన మనసు, కృతజ్ఞత కలిగిన ఆలోచన, కృతజ్ఞత కలిగిన తలంపు అందరి జీవితంలో ఉండదు. నువ్వు నీతిమంతుడుగా మార్చబడితే, నీతిమంతుడు యేసు క్రీస్తుకి నువ్వు కృతజ్ఞత కలిగి చెప్పుకోవాలి. సాకులు కాదు చెప్పాల్సింది. కృతజ్ఞత కలిగి దేవుని సన్నిధికి వెళ్ళాలి. కృతజ్ఞతగా దేవుడు చేసిన వెళ్ళని బట్టి తలంచాలి. కృతజ్ఞతగా దేవుణ్ణి ఆరాధించాలి. కృతజ్ఞత హృదయం లేకపోగా రాజుకి నా బలాతిశయము, నా ధనము, నా ఘనత కొరకు నేను రాజునయ్యాను కనుక ఈ ప్రజలకు చేశాను, నేను లేకపోతే వీళ్ళకి ఎవరు చేస్తా అన్నట్టు మాట్లాడుతున్నాడు. పరలోకి వాక్కు బయలుదేరింది. అడవికి 4 కాళ్ళు గేదె వలె, పశువులే బయలుదేరాడు. ఆకాశం మంచుకు తడిసి శరీరం అంతా వెంట్రుకు ప్రారంభమైంది. అడవిలో గడ్డి మేయటం ప్రారంభించాడు. ఆ కృతజ్ఞత మనసు లేకపోతే నీకైనా నాకైనా, ఈరోజు ఎంతోమంది లోకంలో ఉన్నారు, ఎన్నికలైన మనల్ని ప్రభు ఏర్పరచుకున్నాడండి. ఇంకంతకంటే ఆయనకి ఏమి చెల్లించాలి, ఏమి ఇవ్వాలి, ఆయనకి ఏమి ఇచ్చినా ఏం రుణం తెచ్చుకుంటాం ఆయనకి. మరి ఆ లోకంలోనే పాపంలోనే చీకట్లు ఉంటే ఏమైపోయాడు మన బ్రతుకు, చినిగిపోయిన ఇస్త్రాకోలే మన బ్రతుకు అయిపోయేది. దేవుడు అలా కాకుండా అక్కడి నుంచి ప్రభు తప్పించాడు. ఆయనకు మనం ఏం చేయాలంటే, నీతిమంతులుగా మార్చబడిన మనము నీతికి రాజు అయిన యేసయ్యకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఆమేన్, ఆమేన్. రాజు నేను దేవుని స్తుతించకుండా, దేవుని కనపరచకుండా, నా గురించి నేను రాదు, నా ద్వారా నాదు కలిగిందని, నా ద్వారా జరిగిందని ఏదో అంటా వచ్చానని మనసు మార్చుకున్నవాడై దేవుని సన్నిధిలో దేవుడు చేసిన మేళ్ళన్నింటిని బట్టి, దేవుడు తన జీవితంలో కార్యం చేసిన అన్ని బట్టి స్తుతించడం ప్రారంభించాడు. 34 వచ్చిన వ్రాయబడిన మాట ఏమనుందంటే, 34 వచ్చిన వ్రాయబడిన మాట, ఆ కాలమున, ఆ కాలము గడిచిన పిమ్మట నెబుకద్నెజరును నేను మరలా మానవ బుద్ధి కలిగిన వాడనై నా కళ్ళు ఆకాశపు తట్టెత్తి సజీవుడును సర్వోన్నతుడునైన దేవునికి స్తోత్రము చేసి ఘనపరిచి స్తుతించి తిని ఆయన ఆధిపత్యము చిరకాలము ఉండును, ఆయన రాజ్యము రాజయ్యి తరతరములు ఉండును. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ పునరుద్ధాన ప్రభు సన్నిధికి వచ్చిన ప్రియమైన దేవుని పిల్లలారా, మన దేవుడు ఎవరు అంటే నీతికి రాజు. ఆయన పిల్లలు నీవు నీతిమంతుడు అని కొనసాగుతూ ఆయనకు కృతజ్ఞత కలిగి ఆయన స్తుతించాలి. నీతిమంతుడు చెప్పుకోవటం కాదు, నీతిమంతుడు నీవు నీతిమంతుడుగా మార్చబడిన నీ జీవితంలో ఆయనకు కృతజ్ఞత కలిగి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మనకున్న దాన్ని బట్టి అతిశించామనుకోండి, మనకేదో ఉందని, మనకు కలిగిందని గర్వించవనుకని రాజు వలె అడవికి వెళ్ళి గడ్డి మేయాల్సిన పరిస్థితి ప్రారంభమైంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పిల్లగా మనకు ఉండవలసిందంటే కృతజ్ఞత కలిగిన మనసు ఉండాలి. నీతిమంతులుగా మార్చబడిన మన బ్రతుకులో ఆయన నీతికి రాజు కనుక నీతిమంతుడు యేసయ్యకి మనం ఏం చేయాలంటే, నీతిమంతులుగా మార్చబడిన మనము ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. రెండవది, ఎవరైనా మన దేవుడు ఏ రాజు? నీతికి రాజు. రెండవది రక్షణ లేని వారికి రక్షణ అనుగ్రహించే రాజు ఆయన. ప్రైజ్ ది లార్డ్. రక్షణ లేని వారికి రక్షణ అనుగ్రహించడానికి రాజు ఆయన.
అందుకే పరమును విడిచి భూమి దిగి వచ్చాడు, అనేకులు రక్షించాలని. ఆయన రక్తాన్ని కార్చాడు అన్నట్టు మర్చిపోయా. వచ్చే శుక్రవారం గుడ్ ఫ్రైడే ఆరాధన ఉంటుంది మనకి చర్చిలో. శుక్రవారం అన్ని చర్చిలో ఆరాధన జరుగుతుంది. హల్లెలూయా. రెండవది మన రాజు ఎవరై అంటే రక్షణ అనుగ్రహించగలిగిన రాజు. ఒకటి నీతిగా రాజు, రెండవది రక్షణ అనుగ్రహించే రాజు. బైబిల్లో గమనం చూస్తే పరిశుద్ధ గ్రంథంలో బైబిల్లో వ్రాయబడిన మాట, కీర్తనకాడు 119వ కీర్తన 117వ వచనం వ్రాయబడిన మాటను చదవండి. 119వ కీర్తన 117వ వచనం వ్రాయబడిన మాట. భక్తుడు అంటాడు, నాకు రక్షణ కలుగునట్లు నన్ను నీవు ఉద్ధరించుము, నేను అప్పుడు నీ కట్టడలను నిత్యము లక్ష్యము చేసేదను. దేవో, నీ రక్షణలో కలుగునట్లుగా నన్ను ఉద్ధరించు. కోరుకున్నాడండి. ఏం కావాలని? ఆయన రక్షించేవాడు కనుక నన్ను రక్షించాలని కోరుకున్నాడు. ఇంకా రక్షణ లేకుండా ఉన్న వాళ్ళకి మంచి అవకాశం, రక్షించబడేదానికి తీర్మానం చేసుకోండి. ప్రభువా, నువ్వు రక్షణ కర్తవ్య గనక, రక్షించే రాజు గనక నన్ను రక్షించండి ప్రభుని ప్రార్థన చేసుకోండి. కుర్రపిల్లలు చాలామంది ఉన్నారు ప్రభు సన్నిధిలో మనసును మార్చుకుని దేవుని వాక్యం వింటున్నవారు బాప్తిసాలు సిద్ధపడండి. భక్తుడు అంటాడు, దేవా నాకు రక్షణ దయచేయి, నన్ను ఉద్ధరించు, రక్షణ కలుగు చేయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మన దేవుడు రక్షించేవాడే, శిక్షించేవాడు కాదు. నువ్వు రక్షణ కలిగినట్లుగాని నువ్వు ప్రార్థన చేసుకోగలిగితే ఆయన నిన్ను రక్షిస్తాడు. అందుకే ఈ లోకానికి మానవ రూపిగా వచ్చినాడు, పశువుల పాకలో జన్మించాడు నిన్ను రక్షించాలని. యేసుప్రభు అంటాడు, యేసుప్రభు ఏమంటాడంటే, నా తండ్రి నన్ను ఈ లోకానికి పంపించింది. యోహాను సువార్త 3వ అధ్యాయము 17వ వచనం రాయబడిన మాట గమనం చూస్తే, యోహాను సువార్త 3వ అధ్యాయము 17వ వచనం రాయబడిన మాట, లోకము తన కుమారుని ద్వారా ఎవరంటండి? ఒక కులానికి సంబంధించిన వాడు కదా యేసుక్రీస్తు. లోకాన్ని రక్షించడానికి దేవునికి స్తోత్రం కలుగును గాక. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే కానీ లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనని లోకంలోనికి పంపలేదు. యేసుప్రభు అంటాడు, తండ్రి దేవుడు కుమారుడైన యేసుక్రీస్తుని తీర్పు తీర్చడానికి లోకంలో పంపించలా, రక్షించటానికి. ఆయన ఎవరంటే, ఆయన మన రాజు ఎవరంటే రక్షణ కలిగిన వాడు, రక్షణ అనుగ్రహించేవాడు. యేసుప్రభు అంటాడు, నన్ను తండ్రి లోకానికి ఎందుకు పంపించంటే తీర్పు తీర్చడం కదా పంపించింది. వెళ్ళిపో, అవసరం లేదు, బాప్తిసం పొందడానికి నేను ఇవ్వను, పొందడానికి అర్హుడు కాదు అని తీర్పు తీర్చడానికి యేసుక్రీస్తు ఈ లోకాన్ని పంపించిన తండ్రి, లోకాన్ని రక్షించేదానికి. హల్లెలూయా, హల్లెలూయా.
ఎంతటి వారిని రక్షించేదానికి ప్రభు ఈ లోకానికి పంపించింది. తండ్రి అయిన దేవుడు యేసు క్రీస్తుని తీర్పు తీర్చడానికి కాదు, మనం ఎవరిని తీర్పు తీర్చడానికి, రక్షణ పొందే వారికి ప్రోత్సహించాలి. లోకంలో ఎంతకాలం ఉన్నా కానీ లోకంలో ఉన్నదంతా పాపం, శాపం గనక నువ్వు రక్షించబడితే దేవుని బిడ్డగా మార్చబడతావు. దేవుని కాపుదల ఉంటుంది, దేవుని రక్తము నిన్ను విమోచించిందని మనం ప్రోత్సహించాలి. రక్షించబడే వాళ్ళకి నేనే రక్షించబడలేదు, ఎంత వయసు అయినా కానీ నువ్వు రక్షించబడితే నిలుస్తావా? ఏందా నిలిచేది? ఆమె పొందలేదంటే రక్షణ, నువ్వు పొందితే నిలుస్తావా? లోకంలో నిలిచేది ఏంటిది? యెహోవా కట్టకపోతే కట్టువాని ప్రయాసము వ్యర్థము. ఆయన నిలపకపోతే మనం నిలవాలన్నదే అర్థం. నిన్ను నిలిపేదానికే ఆయన మార్గం నడిపిస్తున్నాడు. నీతిమంతుడు యేసు క్రీస్తు మార్గం నడిచేదానికి కృపనిచ్చాడు. నీతిమంతుడిగా మార్చబడ్డానికి నీవు అడుగులు వేసి నీ జీవితంలో రెండవది రక్షణ కలుగు చేస్తాడు. రక్షణ కలుగు నిన్ను రక్షిస్తాడు ఆయన. లేఖనాలు గమనం చూస్తే జక్కయ్య అనే ఒక వ్యక్తి ఉన్నాడు. పొట్టివాడికి పుట్టెడు బుద్ధులట. జక్కయ్య అండి ఒక చిన్న ఉద్యోగం చేసుకుంటూ జీవించేవాడు. ప్రభుత్వాలు 100 రూపాయలు వసూలు చేయమంటే 100కు 200, 300 చేస్తూ డబ్బు మణిమైండ్ డబ్బు డబ్బు డబ్బు. ఇంకొంతమంది డబ్బు అంటే డబ్బు 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 అని అంతే పోతుంది. డబ్బు కాదు మన పరలోకం తీసుకెళ్ళేది. రక్షించబడితే పరలోకం టికెట్ దొరికింది మనకి. ప్రైజ్లా డబ్బు సంపాదించే అనుభూతి. ఉదయం బయలుదేరి వెళ్ళాడంటే సాయంత్రం 9 గంటల వరకు డబ్బే డబ్బే డబ్బే. యేసుప్రభు అంటే తెలియదు, ప్రార్థన అంటే ఎరగడు, మందిరం అంటే ఆలోచన లేదు, సహవాసం అంటే తెలియదు, సంఘం అంటే తెలియదు, క్రమం అంటే తెలియదు. మణిమైండ్. యేసుప్రభు ఎట్లన్నా కానీ ఈ వ్యక్తిని మారిస్తే అనేకులకు సాక్షిగా ఉంటాడని తన ఊరికే, తన వీధిలోనే, తన ఇంటి ఎదురుగే కోట ఏర్పాటు చేశాడు యేసుప్రభు. అప్పటికి కూటం పెడితే లేడు, 9 గంటలకు వచ్చేది. మన కూటం అయిపోయి ఎంత అయింది? కోటాలు పెట్టుకుంటే 9, 10 అయింది కదా. 10 గంటలకు అయిపోతుంది. సాయంత్రం కూటం పెట్టామంటే అప్పుడు వచ్చాడు. భార్య పాపం వస్తాడేమో అని ఆ చెప్పే మాటలన్నీ జాగ్రత్తగా వింటా ఉంది. 9 గంటలు 9:30కి వచ్చాడండి. వచ్చిన తర్వాత జక్కయ్యకి ఆమె ఇన్న మాటలన్నీ భర్తతో చెప్పుకుంది. మరియమ్మ కుమారుడట, నజరేతు వాడట, యేసుక్రీస్తట. అనేకులు ఆయన మాట్లాడటానికి వచ్చారయ్యా, అనేక విషయాలు చెప్పాడయ్యా అని భార్య తన భర్తకు చెప్పింది. నీతి మాటలు చెప్పిందండి భర్తకి. యేసుప్రభు గురించి చెప్పిందండి భర్తకి. యేసుప్రభు విన్న మాటలు యేసుప్రభు చెప్పిందండి. వచ్చిన భర్తకి చెప్పింది యేసుప్రభుని గురించి. మీ భర్తలకు యేసుప్రభు గురించి చెప్పండి, డబ్బు గురించి చెప్పండి. ఇప్పుడు దాకా ఎంత సంపాదించావు? ఇప్పుడు వరకు ఇయ్యేనా? పొద్దున ఇప్పుడు వరకు ఎంతేనా అనొద్దు. ప్రార్థన చేసుకున్నావయ్యా? కుటుంబంతో ప్రార్థన చేసుకుందామా? ఆదివారం దేవుని మందిరికి వెళదామా? దేవుని వాక్యాన్ని విందామా? దేవుని మందిరం పరిచయం చేద్దామా? దేవుని దగ్గరికి ఆశీర్వాదాలయ్యా అని ఒక దైవ సంబంధ విషయాలు నేర్పండి మీ భర్తలకి. నీకే ప్రార్థనకి వెళ్ళే నీకే ఆ మాటలు రాకపోతే మూర్ఖుడైన భర్త ఎట్ల మందిరకు వస్తాడు నీతో పాటు రావాలి అంటే? ప్రైజ్ లార్డ్. అతనితో ఏకీభవించకూడదు. యేసుక్రీస్తు గురించి ప్రకటించే అనుభూతి, యేసుకు చెప్పే అనుభూతి ఉండాలి. భర్తకు చెప్పుకుందండి, ఆమె చెప్పే మాటలను బట్టి సరే వెళదాం, యేసుప్రభు అంట మరియమ్మ కొడుకంట చూసొద్దాం, ప్రార్థన చేస్తున్నట్లు వెళ్ళాడండి. వెళ్ళేటప్పుడే వాడు సర్దుకున్నారు, బయలుదేరి వెళ్ళేదానికి రెడీ అయ్యారు. వెళ్ళిపోతున్నారే అని నిరుత్సాహం ప్రారంభమైంది. కానీ ఎటు వెళ్తున్నాడు, ఎక్కడికి వెళ్తాడని తెలుసుకొని యేసుప్రభు వెళ్ళే మార్గం ముందుగానే వెళ్ళి
చెట్టు ఎక్కి కూర్చున్నాడు యేసు ప్రభుని చూడాలని. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యేసు ప్రభు చెట్టు దగ్గరకు వచ్చి చెట్టు కొమ్మలో ఉన్న జక్కయ్యని, జక్కయ్యా, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది, త్వరగా దిగున్నాడు యేసు ప్రభు. యేసు ప్రభు చెప్పిన మాటలకి జక్కయ్య నా ఇంట్లో ఉంటాడంట, నా ఇంటికి వస్తాడంట, నాతో ఉంటాడట. యేసు ప్రభు అన్న మాటకి తన జీవితం, తన బ్రతుకు మలచబడి పరికరాడు. నా ఇంట్లోకి వస్తాడా, నా ఇంట్లో ఉంటాడా అనుకోలా. నా ఇంటికి వస్తాడంట ఆయన. నేను ఆయన చేర్చుకుంటా, ఆయనకి నేను ప్రాధాన్యత కలిగి చేస్తా, ఆయన మాటలు వింటా, నా బ్రతుకును మార్చుకుంటా, నా జీవితాన్ని సరి చేసుకుంటా అని తన హృదయంలో ఒక పశ్చాత్తాపం ప్రారంభమైంది. యేసు ప్రభు ఇంటికి చేర్చుకొని ఇంట్లో అనేక విషయాలు యేసు ప్రభు చెప్పే మాటలు విన్నాడు జక్కయ్య. వెంటనే అంటాడు, నేను ఎవరి యొద్ద అన్యాయంగా తీసుకున్నానో, ఎన్నో వచనం, లూకా సువార్త 19వ అధ్యాయము 8వ వచనం. జక్కయ్య నిలువబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగం పేదలకు ఇచ్చుచున్నాను. నేను ఎవరి యొద్దనైనను అన్యాయముగా దేనినైనా తీసుకొని ఎడల అతనికి 4 గంటలు మళ్ళా చెల్లింతునని ప్రభుతో చెప్పాను. దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. దేవుని మాట విన్న వ్యక్తి తమ అక్రమము సంపాదన గురించి, అన్యాయంగా ప్రజల యొక్క మోసంతో తీసుకున్న డబ్బులను బట్టి తన హృదయంలో నెమ్మది లేకుండా, తన హృదయంలో ఒక వికారమైన ఆలోచన కలిగి దేవునితో వెంటనే చెప్తున్నాడు, అయ్యా నిలువబడి, యేసు ప్రభుతో అన్నాడట, నిలువబడి, జక్కయ్య నిలువబడి, నేను ఎవని యొద్దనైనా ప్రభువా, నేను అన్యాయంగా సంపాదించింది ప్రజలకు ఇస్తున్నాను, నేను అన్యాయం ఎవరు దోచుకుంటే వాళ్ళకి 4 గంటలు చెల్లిస్తాను అని ప్రభువులో తీర్మానం చేసి దేవునికి సాక్షిగా ఉండాలని అంటాడండి. వెంటనే యేసు ప్రభు అంటాడు, అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడే, దేవునికి స్తోత్రం కలుగును గాక, ఎందుకంటే నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. యేసు ప్రభు అంటాడు, ఇతడు అబ్రహాము కుమారుడే, ఇస్సాకు కుమారుడు అల్లా, యాకోబు కుమారుడు అల్లా, యేసోబు కుమారుడు అల్లా, ఇతడు అబ్రహాము కుమారుడే. అబ్రహాము దేవుని కొరకు, దేవుని మాటన్న మరుక్షణమే ఎంతో తనకిచ్చిన బిడ్డను ప్రేమించుకుంటాడు. కానీ దేవుని మాట విన్న మరుక్షణమే దేవుడు ఏమన్నాడంటే, నువ్వు ఎంత ప్రేమిస్తున్నావు నీ బిడ్డని నాకు మోరియా పర్వతం మీద నాకు బలి చెల్లించన్నాడు దేవుడు. వెంటనే దేవుని మాటకి లోబడి పిల్లోని తీసుకొని మోరియా పర్వతానికి వెళ్ళి దేవుని మాటకు విధేయత చూపినవాడై బలి చెల్లించడం ఇష్టపడ్డాడండి. అందుకని అబ్రహాము లిఖి పెట్టాడు అక్కడ, ఇస్సాకు కుమారుడు అల్లా, యాకోబు కుమారుడు అల్లా, యేసోబు కుమారుడు అబ్రహాము కుమారుడు అన్నాడు. ఎందుకంటే దేవుడు అన్నమాట, నీవు దేవునికి భయపడేవాడే. హల్లెలూయా. ఎవరికి భయపడతావు నువ్వు? దేవునికి భయపడేవాడివి, దేవుని మాటకు భయపడేవాడివి నువ్వు. మనుషులకు భయపడకూడదండి. మనుషులు భయపెడతారు. భయపడితే ఒకవేళ దేవుని పిల్లలను భయపెట్టినా ఏమి కాదు, దేవుని బిడ్డలకి ఏమి కాదు. దేవునికి భయపడిన వ్యక్తి జక్కయ్య జీవించిన బ్రతుకులో ఇష్టానుసారంగా జీవించవచ్చు, అన్యాయంగా సంపాదించవచ్చు. కానీ ఎప్పుడైతే యేసు క్రీస్తుని మాటను విన్నాడో, యేసు ప్రభు మాటకు ఎప్పుడైతే లోబడ్డాడో, యేసుక్రీస్తు వాక్యానికి విధేయత చూపాడో, పరమందు దేవుడు జక్కయ్య హృదయాన్ని చూశాడు. అందుకే ఇతడు అబ్రహాము కుమారుడు. ఎవరు కుమారుడు? ప్రైజ్ ది లార్డ్. ఎందుకు అబ్రహాము లిఖి పెట్టాడు? మరుక్షణమే దేవుని మాట విని దేవుని మాటకు లోబడ్డాడు. దేవుడు అంటాడు, ఇతడు దేవునికి భయపడేవాడు.
నువ్వు ఎంత హైట్ ఉన్నా, ఎంత వెయిట్ ఉన్నా, ఎంత ఆస్తి ఉన్నా, ఎంత అందం ఉన్నా, నువ్వు దేవునికి భయపెడితే చాలు. ఎవరికి భయపెడితే చాలు? దేవునికి భయపెడితే చాలండి. దేవునికి భయపడి అంటాడు, ఇతడు అబ్రహాము కుమారుడే, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. కీర్తనకాడు అంటాడు, 85వ కీర్తన 9వ వచనం రాయబడిన మాట. 85వ కీర్తన 9వ వచనం రాయబడిన మాట ఏమున్నదంటే, మన దేశంలో మహిమ నివసించినట్లు ఆయన రక్షణ ఎవరైతే ఆయనకు భయపడతారు. ప్రైజ్ ది లార్డ్. ఎవరికి భయపడతారు? ఆయనకు భయపడితే చాలండి. దేవునికి భయపడదు, మనుషులకి ఎవరికి భయపడ అవసరం లేదు. ఇది దేవుని మందిరము, నేను దేవుని బిడ్డని, నా బ్రతుకును మార్చాడు నా దేవుడు, నా దేవునికి నేను సాక్షిగా బ్రతకాలి అని నువ్వు ఆయనకు భయపడితే చాలు. భయపడితే చాలు. నువ్వు ఎవరికి భయపడ అవసరం లేదు, దేవునికి భయపడితే చాలండి. దేవుడు నీ జీవితంలో ఒక అద్భుతమైన కార్యం చేయడానికి సమర్థుడైన దేవుడు. హల్లెలూయా. నీ రాజు ఎవరు? ఒకటి నీతిమంతుడు. కొబ్బరి పుల్లలు పట్టుకొని ఊరు చుట్టూ యేసుప్రభు జై 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 అని తిరిగేదానికంటే కూడా పిల్లల పండుగ మట్లాదివారం చేసుకునే ఆరాధనలో పాల్గొన్నా నీవు నీ దేవుడు ఎవరో నీకు తెలియాలి. ఎందుకు గాడిద మీద ఎక్కువ వస్తున్నాడో నీకు తెలియాలి. ఎందుకు వస్తున్నాడంటే ఆయన ఎవరంటే నీ రాజు నీతిపరుడు, నీ రాజు నీకు రక్షణ అనుగ్రహించేవాడు. మూడో మాట చెప్పి ముగిస్తా. చదవండి మూడో మాట. దీనుడై, నీ రాజు దీనుడై, నీ రాజు దీనుడై గాడిద పిల్ల మీద ఎక్కి నీ వద్దకు వచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. నీ రాజు దీనుడై దేవుని కుమారుడితో కూడా సమానంగా ఉండేదానికి ఇష్టపడాల యేసుక్రీస్తు. దేవుని కుమారుడిని చెప్పుకోవటానికి కూడా మానవ పోలిక జన్మించిన వాడై దేవునితో సమానం ఉండాలని అనుకోని దీనత్వం కలిగిన వాడండి యేసుప్రభు. ఏమన్నాడంటే, నేను ఎవరినంటే సాత్వికుడును, నేను దీన మనసు కలిగిన వాడిని. యేసుప్రభు పరిచయం అయ్యాడండి అందరికీ. నేను ఎవరినంటే దేవుడిని కొండ మీద కూర్చునేవాడిని కాదు, నా దగ్గర రండి అన్నవాడిని కాదు. నేను సాత్వికుడును, నేను దీన మనసు గలవాడిని. మీరు నా యొద్దకు వచ్చి నా కాడు ఎత్తుకొని నా దగ్గర మీరు నేర్చుకోండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయన దగ్గర నేర్చుకోవాలండి. మనము ఏమి నేర్చుకోవాలి? దేవుడైన యేసు క్రీస్తు నరుడు నీతిమంతుడిగా ఈ లోకానికి వచ్చాడు, రక్షణ గురించడానికి వచ్చాడు. ఆయన దీనత్వం ధరించుకొని ఈ లోకంలో జీవించాడు. యేసుప్రభు చెప్పాడు, యేసుప్రభు అలా చేశాడండి. చెప్పాడు, చేశాడు. అనేకులకి ఆయన ఆలోచనలు తెలియజేశాడు. బైబిల్లో రాయబడిన మాట గమనం చూస్తే మీకా గ్రంథంలో 6వ అధ్యాయం 8వ వచనం చదివిన మాటని, మీకా గ్రంథము పరిశుద్ధ గ్రంథంలో బైబిల్లో రాయబడిన మాట. మీకా గ్రంథము 6వ అధ్యాయము 8వ వచనంలో రాయబడిన మాట. మనుష్యుడా ఏది నీకు ప్రాముఖ్యతో, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది.
మనుషుడా, ఏది వాస్తవమో అది నీకు తెలియజేయబడింది. ఏది ఉత్తమమో తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకున్నటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనసు కలిగి నీ దేవుని యందు ప్రవర్తించడం, ఇదే కదా ఆయన అడిగింది. ఏమడిగాడు యేసు ప్రభు? మీకున్నదంతా తీసుకొచ్చి మందిరంలో పెట్టండి ఇప్పుడు అడిగాడు దేవుడు. మీరు దుర్మార్గం ప్రవర్తిస్తున్నారు అని ఇప్పుడు అన్నాడా? మీరు ఇష్టం వచ్చినట్టుగా నడుచుకున్నారని అన్నాడా? ఏది ఉత్తమమో, ఏది న్యాయమో, ఏది అది మీరు తెలుసుకొని నడుచు. అదే కదా ప్రభు అడిగింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయన అడిగింది అదేనండి. ఆయన కోరుకుంది మనలో ఒక దీనత్వాన్ని, యేసు ప్రభు తల్లి మరియమ్మ ఉందండి. చిన్న వయసులో తన యవ్వన కాలంలో మందిరంలోనే ఉండేది. మందిరంలో పరిచర్య చేసుకుంటూ బ్రతికేది. మందిరంలో యాజకుల దగ్గర దేవుని మాటలు వింటూ ఉండేది. తన యవ్వన కాలంలో కూడా, తన యవ్వన వయసులో కూడా దేవుడు 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 గాబ్రియేలు దేవుడు మరియమ్మ దగ్గరకు వచ్చి, మరియా భయపడకూడదు. మరియమ్మ బిక్కుబిక్కులాడుతూ ఉంది. ఎప్పుడు ఎరగదు ఆ వెలుగు, ఆ ప్రకాశమైన ప్రసన్నతని. భయపడకూడదు మరియా, భయపడకు. దేవుని చేత పంపబడిన గాబ్రియేలు. అప్పుడు మరియమ్మకి యవ్వన కాలమని యేసుతో ప్రదానం చేయబడింది. నీ గర్భాన యేసుక్రీస్తు జన్మిస్తున్నాడు, అది పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు తెలియజేయబడింది. అవంటది లోకానుసారంగా నేను కన్యకనే, నేను పురుషుని ఎరగనే అవనే మాట. ఈ విషయం యేసుకు తెలిసింది. ఆమె గర్భవతి అయిందా, వాళ్ళు యాకము కాకమునిపై లోకానుసారంగా పరిశుద్ధాత్మ అనుగ్రహించబడింది అని గుర్తించలేకపోయారు. ఆమె విడిచిపెట్టాలని, అవమానపరచకుండా విడనాడాలని యేసేపు ఆలోచన. మరియమ్మ ఆలోచన ఏమో నేను పురుషుని ఎరగని దాన్నే, దూత ప్రణాళిక దేవుని సంకల్పమేమో పరిశుద్ధాత్మను గర్భవతి అవుతున్నాం అని. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వాళ్ళ బంధువురాలు కొండ సేవలు ఉంటున్న ఎలిజబెత్ అప్పటికే వృద్ధాప్యులు గర్భవతి అయ్యి 6 నెలలు గడిచింది. మరియ దగ్గరకు వస్తే గర్భంలో శిశువట. ఆ విషయం తెలిసి మరియ వస్తే ఆనందించిందంట. హల్లెలూయా. ఆ ఎలిజబెత్ అంటది మరి విషయం తెలిసింది, దేవతలు చెప్పిన సంగతి. మరి అంటది నా దీన స్థితిని ఆయన కటాక్షించాడు. లూకా సువార్త 1వ అధ్యాయము 40. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి ఆమె దగ్గరకు పోయింది ఎలిజబెత్. ఆ మాట అంటే మరి అంటది, మరి అప్పుడు మరి ఇట్లే నేను నా ప్రాణము ప్రభుని కనపరుచుచున్నది, ఆయన తన దాసురాలు దీనస్థితిని కటాక్షించాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎలిజబెత్ పరిశుద్ధాత్మత నిండిందై బిగ్గరగా మరీతోందంట. దూత చెప్పిన మాటను బట్టి పరిశుద్ధాత్మత నింపబడినదై నువ్వు స్థిరలో ఆశ్రయించబడిన దానివమ్మా. నీ గర్భఫలం ఆశ్రయించబడినమ్మా.
నా ప్రభు తల్లి నా యొద్దకు వచ్చుట నాకు ఎలాగ ప్రాప్తించాను, ఇదిగో ఆ శుభవచనమేంటి అని ఎలిజబెత్ అంటా ఉంది. దానికి రెస్పాండ్ అయ్యి మరి అంటది, ఈ దేన స్థితిని నా దేవుడు ఏం చేశాడు, ఈ దీనురాలుని ఆయన తన దాసురాలు దీన స్థితిని కటాక్షించాడు. నువ్వు దీనత్వం కలిగి బ్రతికితే, దీనత్వం ధరించుకొని జీవిస్తే నాకేముంది, నాకేం కొదువా, నాతో ఎవరు సాటి అవుతారు, నాకంటే ఎక్కువ ఎవరున్నారు, వద్దండి అవన్నీ. ఎన్నికలేని నన్ను ఆయన ఏర్పరచుకున్నాడు. ఆయన మందిరములు ఉండేదానికి మరిని కూడా యవ్వన కాలంలో ఏర్పరచుకొని మందిరంలో ఎప్పుడు మందిరమే. కొంతమంది మందిరానికి రాలేరు, మందిరంలో చేయలేరు, మందిరానికి వెళ్ళే ఆలోచన కూడా ఉండదు. ఎప్పుడు ఆ మందిరానికి వెళ్ళే వైపే వాళ్ళ వైపు ఉండదు మనసంతా. మందిరానికి వెళ్ళారా, ఎటుకుండా వెళ్ళారు, ఎటుకుండా వస్తున్నారు, ఎప్పుడు వస్తున్నారు, ఎలా వస్తున్నారు. నువ్వు రాలేవు కదా, ఎందుకు నీకు, నువ్వు రావటానికి వీలు పడదు కదా, నీకెందుకు, నీకుండే అనుభూతి లేదు కదా, ఎందుకు నీకు ఆ లెక్కలు. దూరం నుండి రాలేసి అనుభూతి తప్ప ఆ భాగ్యం నాకు లేకపోయిందే, ఆ మందిరం అనుభూతి నాకు లేకపోయిందే, మందిరం నుండి పరిచయం చేసే అనుభూతి నాకు లేకపోయిందే, మందిరంలో యాజకుల దగ్గర నేర్చుకునే అనుభూతి లేకపోయింది నాకు, నా ప్రభు పాదాల దగ్గర ఉండి నేను ఆయన పరిచయ అనుభూతి లేకపోయిందని నువ్వు ఎప్పటికప్పుడు దేవుని సన్నిధిలో ప్రార్థించుకోవాలి, వెళ్ళేవాడిని ప్రోత్సహించాలి. ఎలిజబెత్ చిన్న వయసులో మరియ మందిరం ఉంటుందని ఒకే మాట అంటుంది, నువ్వు ఆశీర్వించబడిన దానివమ్మ స్త్రీలలో. ప్రైజ్ ది లార్డ్. కారణము నువ్వు దేవుని సన్నిధిలో ఉండటం వల్ల యవ్వన కాలంలో కూడా నీ యవ్వన వయసు లెక్క చేయకుండా, యవ్వనస్తులు ప్రవర్తించకుండా, యవ్వనస్తురాలు వలె నడవకుండా, యవ్వనస్తులు కూడా కోరికల ఆలోచన లేకుండా నువ్వు దేవుని సన్నిధిలో ఉండవు. దేవుడు నీ దీన స్థితిని దీనుల్ని చదివించాలంటే హెచ్చిస్తాడు దేవుడు. దీనుల్ని త్రోసివేడు ఆయన, దీనులు సింహాసనం ఎక్కిస్తాడు, బలవంతులను పడద్రోసి దీనులు ఏం చేస్తాడంట, సింహాసనం ఎక్కిస్తాడండి, ఉన్నతమైన స్థితిలో ఉంచుతాడు. నీ రాజు ఎవరు, దీనుడు. మరి ఆయన బిడ్డ నీవు ఏవాలంటే ఆదివారం అటు వెళ్ళి సరిపోద్ది, ఎప్పుడు ఇష్టమైనప్పుడు నచ్చినప్పుడు ఎప్పుడు వెనక ముందు వెళ్ళి కూర్చొని వస్తాను చర్చిలో. అందుకు కాదు, నీకు రాజుగా మలచబడింది ఆయన, నీతి బోధ నేర్పింది, రక్షణ అనుగ్రహించింది. ఆయన నడిచిన బాటలో, ఆయన నడుచుకున్నట్లుగా, ఆయన వేసిన అడుగుల్లో నువ్వు అడుగులు వేస్తూ దేవుని ద్వారా కలిగే ప్రతి ఆశీర్వాదం అనుభవించాలని. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే మరి అంటది ఎలిజబెత్ చెప్పే శుభవచనంలో, నా దేవుడు ఈ దీనుల స్థితిని ఏం చేశాడు, కటాక్షించాడు. నువ్వు దీనురాలుగా మలచబడితే ఆయన కటాక్షం నీతో, నీ కుటుంబంతో అన్ని వేళ ఉంటుంది. ఆయన కనికరం నీ పట్ల ఉంటుంది, ఆయన కృప నిరంతరం ఉంటుంది. పేతురు భక్తుడని ఎలా వివరించాడంటే 5వ అధ్యాయం 5వ వచనం రాయబడిన మాట, పేతురు రాసిన మొదటి పత్రిక, ముగిస్తాను నేను ఇంకా. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం రాయబడిన మాట ఏమన్నదంటే అక్కడ, పిల్లలారా, చిన్నలారా మీరు పెద్దలకు లోబడి ఉండండి, మీరందరూ ఎదుటి వాని ఎడల, హల్లెలూయా హల్లెలూయా, మీరందరూ కూడా ఎదుటి వాని ఎడల, నేను నీ పట్ల, నువ్వు నా పట్ల, నా తోటి సహోదరుడే, నా తోటి సహోదరి, నా తోటి సహోదరుడు, నా తోటి సహోదరి, మేమంతా సహవాసంలో ఎదుగుతున్నాం, మేమంతా ఒక చర్చిలో సంఘ సభ్యులమై, మేమంతా ఒక శరీర రక్తాన్ని భుజిస్తున్నాం. నీ తోటి వారి ఎడల. కొంతమంది అట్లుండదు, ఆమంటే ఏమి గిట్టదు, ఏమంటే ఆమె గిట్టదు, ఆయనంటే ఈయన గిట్టదు, ఈయనంటే ఆమె పాట పడితే ఈయనకు
పాడిద్దిరి పాట ఏం సంపుకుంది. చక్కగా పాడిన దేవుడు చక్కని స్వరం ఇచ్చాడు, చక్కగా దేవుని గణపరిచింది. నేను గణపరచలేకపోతున్నాను దేవుణ్ణి అని నీవు దాన్ని బట్టి దేవుని సన్నిధిని బట్టి నువ్వు దేవునికి దగ్గర అవ్వాలి తప్ప దగ్గరగా ఉండేవాళ్ళని, దేవునికి దగ్గర అయ్యేవాళ్ళని నీ నోటితో నీ మాటలతో చిన్న చూపు చూడకూడదు. అదంటే చిన్నలారా పెద్దలకు లోబడి ఉండండి, మీరందరూ కూడా ఎదుటి వాని ఎడల, దేవునికి మహిమ కలుగును గాక, ఎదుటి వాని ఎడల నీ తోటి వారి ఎడల ఏమై ఉండాలంటే దీన మనసు ధరించుకొని ఉండుడి, అలంకరించుకొనుడి. దేవుడు అహంకారులు ఎదిరించి ప్రజలా దీనులకు ఏమిస్తాడంటే ఆయన కృపనిస్తాడు, కృపనిస్తాడు, కృపనిస్తాడు. అహంకారం కలిగిన వాళ్ళని అణచివేస్తాడు, గర్విష్ఠుల్ని గడ్డి మేపుతాడు. దీనులకు ఆయన ఏం చేస్తాడంటే కటాక్షించడమే కాదు కృపనిస్తాడు. మన రాజు ఎవరంటే దీనుడై గాడిద మీద ఎక్కి యెరూషలేము పట్టణానికి వస్తా ఉన్నాడు. ఆయనతో ఉన్నవాళ్ళు, ముందు ఉన్నవాళ్ళు, వెనక ఉన్నవాళ్ళు ఏం చేస్తారంటే సర్వోన్నతమైన స్థలములలో జయము, దావీదు రాజు స్తుతించబడునుగాక, దావీదు కుమారుడు స్తుతించబడునుగాక అని అందరూ దేవుని స్తుతిస్తూ ఉన్నారు, దేవుని ఘనపరుస్తూ ఉన్నారు, దేవుని మహిమపరుస్తున్నారు. ఆయన పట్టణానికి వస్తా ఉన్నాడు. ఆయన నీ యొద్దకు వస్తున్న గాడిద మీద ఎక్కి, గాడిద పల్లి మీద ఎక్కి నీ మీద వచ్చుచున్నాడు. ఆయన ఎలా వస్తున్నాడంటే ఆయన ఒకటి నీతిమంతుడుగా వస్తున్నాడు, నీతికి రాజుగా నిన్ను నీతిమంతుడుగా మార్చాలని. ఆయన ఎలా వస్తున్నాడంటే రక్షణ కలిగిన వాడు వస్తున్నాడు, ఆయన నిన్ను రక్షించాలని. ఆ రాజు ఎలా వస్తున్నాడంటే మన మధ్యకి దీనుడై నీవు కూడా నీతిమంతుడుగా మార్చబడు, నువ్వు కూడా రక్షించబడు, నువ్వు కూడా దీన మనసు దీనత్వం కలిగి ధరించుకోను. ఆయన కృపనిస్తాడు నీకు. ఎదుటి వారి ఎట్లా బ్రతుకు ఆయన ఏం చేస్తాడు? కృపనిస్తాడు. దీనులకు ఏమిస్తాడు? ఆయన అంత గడ్డిస్తాడు కాదు, కృపనిస్తాడు. కడవర కాలంలో కృపను పొందుకొని ప్రభుకు సాక్షిగా బ్రతకాలని, ప్రభుతో సహజీవనం కలిగి జీవించాలని, ప్రభువులను ప్రతి ఆశీర్వాదం అనుభవిస్తూ ఆయన వరకు కొనసాగాలని నేను చిన్న మాట చెప్పి ముగిస్తున్నాను. ప్రభు చిన్న మాటను దీవించునుగాక. ఆమేన్, ఆమేన్. అందరూ మోకరించండి. తలలు వంచండి, తలలు వంచండి, తలలు వంచండి, తలలు వంచండి. ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. యెరూషలేము నివాసులారా, యెరూషలేము నివాసులారా, అందరూ మోకరించి కన్నులు మూయండి. సియోను నివాసులారా, ఆయనలో ఉత్సహించండి, ఆయన బట్టి సంతోషించండి. లోకంలో ఉన్న వాటిని సంతోషిస్తున్నావా? లోకల వలె సంతోషం అనుభవిస్తున్నానని ఆలోచిస్తున్నావా? నీ రాజు ఎవరంటే నీతిపరుడు. నీ రాజు ఎవరంటే రక్షణ కలిగిన వాడు. నీ రాజు ఎవరంటే దీన మనసు కలిగిన వాడు. ఆయన బిడ్డవని చెప్పుకుని నీవు ఆయన వల్లే మలచబడుతున్నావా? ఆయన పోలిక స్వారీప్యత అడుగులు వేస్తున్నావా? ఆయన వరకు సాక్షిగా జీవించాలని ఆశిస్తున్నావా? నోరు తెరిచి ప్రార్థన చేసుకో, నోరు తెరిచి ప్రార్థన చేసుకో, నోరు తెరిచి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకో. ప్రభువా, యేసయ్యా, రక్షకుడా, నువ్వు నా కొరకే వస్తున్నావయ్యా, నువ్వు నా నిమిత్తమే వస్తున్నావు ప్రభువా, నా కొరకే నువ్వు రాబోతున్నావు స్వామి. స్వామి, ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ఆయన ఎలా వస్తున్నాడంటే
నీతిమంతుడుగా వస్తున్నాడు ఈ లోకానికి. యెరూషలేముకు వస్తూ ఉన్నాడు ఆయన. యెరూషలేము ప్రజల మధ్యకు వస్తున్నాడు. ఆ సింహాసనం ఎక్కించాలని సింహాసన శిరుడై ఉండక గాడిద పిల్ల మీద ఎక్కువ వస్తా ఉన్నాడు. నీ రాజు ఎవరేంటి? నీతిమంతుడు. నీ రాజు ఎవరంటే నీకు రక్షణ ఇవ్వగలడానికి సమర్థుడు. నీ రాజు ధీరుడు. నీవు నీతిమంతుడిగా మార్చబడాలి. నీవు రక్షణ అనుభూతులకు నడవాలి. నీవు దీనత్వం ధరించుకొని దేవుని కృపను పొందుకునే వ్యక్తిగా ఉండాలి. ప్రేమ స్వరూపి పరిశుద్ధుడా యేసయ్యా, మీ పరిశుద్ధమైన నామమును బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ పునరుత్థాన దినమందు తండ్రి, లోకల ప్రజలందరూ మట్టల ఆదివారం అని రోడ్ల మీద ఆరాధన చేస్తూ ఉన్నారు. మీ పిల్లల్ని మమ్మల్ని మీ మందిరంలో సమకూర్చి నీ మాటలు వినే భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు. నీవు నీ ప్రజల్ని ప్రేమించి నీతో కూడా సంతోషించాలని, నీతో ఆనందించాలని జకరియా ప్రవక్త ద్వారా తెలియజేసిన విషయాన్ని బట్టి స్తుతిస్తున్నాం. మీకు స్తోత్రములు ప్రభువా. మా బ్రతుకులలో కూడా ఆ మాటలను అవలంబించుకుని జీవించిన సహాయం దయచేయండి. ప్రతి మాట మా ఆత్మీయ జీవితానికి అక్కడికి కృపనివ్వండి. ప్రతి మాటను మా ఆత్మీయ జీవితంలో దీవెనకరంగా మలచండి. హృదయంలో నెవరవేసుకుంటూ నీ కొరకు సాక్షులుగా నిలవండి స్వామి. మీ సన్నిధికి వచ్చిన మీ బిడ్డలందరినీ మీ కృపచేత నింపండి అయ్యా. మీ కృపచేత నింపండి. మీ కౌగిట్లో దాచుకొనండి. వాక్యమైన దేవా, బిడ్డలు మీరు ఆశీర్వదించండి. సియోను నివాసులారా, యెరూషలేము నివాసులారా, మీ దేవుడిని బట్టి ఉత్సహించండి. మీ దేవుని బట్టి, మీ రాజును బట్టి సంతోషించండి. నీ రాజు నీతిపరుడు, నీ రాజు రక్షణ కలిగిన వాడు, నీ రాజు దీనుడై గాడిద పిల్ల మీద వస్తా ఉన్నాడని నీ లేఖనంలో రాయబడిన మాటలని నీ వెంటనే కృప చూపారయ్యా. నీకు స్తోత్రాలు. ప్రతి మాటను మా హృదయంలో దాచుకొని జీవించడానికి సహాయం దయచేయండి. మీ సన్నిధికి వచ్చిన మీ బిడ్డలందరినీ తండ్రి మీ కృపచేత నింపి బలపరచండి. కడవర కాలంలో సాక్షులు నిలపండి, బలపరిచి స్థిరపరిచి నీ మహిమల రాకడ సిద్ధపరిచి మహిమ పొందుకోమని మహిమ ఘనత ప్రభావాలు మీరు మాత్రం ఆరోపించవలసిందిగా యేసుక్రీస్తు పేరడికి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సమాధానం, సంతోషం ఇప్పుడు ఎల్లప్పుడూ కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి సకల కోటి పరిశుద్ధులకును ఆయన కృప సదా తోడై ఉండునుగాక. ఆమేన్. ఆమేన్.